మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తున్నట. అంటే దొంగలందరూ కూడా కాంగ్రెస్లోకి రాబట్టే, సెటిల్మెంట్లు వేసేటోళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి రాబట్టే, ఈ కూరగాయల బండోడి దగ్గర కూడా పైసలు వసూలు చేసే బాపత్ మొహమా గూడెం మైపాల్ రెడ్డి ముఖం వాడు కూడా కాంగ్రెస్లోకి రాబట్టే. మరి హరీష్ రావు బినామీ కదా, మరి హరీష్ రావు ఎట్లా ఒప్పుకున్నాడు? ఈ మెదక్లో ఉన్నటువంటి ఈ పటంచేరులో హరీష్ రావుకి సంబంధించినటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఈ హరీష్ రావు బినామీ ఓడో కాదు, గూడెం మైపాల్ రెడ్డి. ఈయన షాడో ఎమ్మెల్యే. హరీష్ రావు అనేది పటంచేరుకు షాడో ఎమ్మెల్యే. మరి హరీష్ రావు ఎట్లా ఒప్పుకున్నాడో ఈ గూడెం మైపాల్ రెడ్డి వస్తాడంటే? అంటే వాళ్ళకి మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిందని వస్తుండా? అంటే ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే ఈ మైపాల్ రెడ్డి చేసినటువంటి లత్కోర్ పనులని కాంగ్రెస్ కాపాడుతుంది, అంతే కదా. అంటే ప్రజలారా చూడండి, ఈ పురుగులన్నీ కూడా ఈ పార్టీలోకి వస్తుంటే మరి ఏం చేయాలిగా? పట్టణచెరు ప్రజలారా, మీరు బీఆర్ఎస్ కేసి రోటు, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేమో కాటేసిండు, మీకు కాటు. మీరు ఓటేస్తే ఆయన మీకు కాటేసిండు, కాంగ్రెస్లోకి వస్తుండు. ఎందుకు వస్తుండు? ఆయన చేసిన దందాలన్నీ కూడా బయటికి రాకుండడానికి. ఫస్ట్ ఎవడు అరెస్ట్ అయ్యిండు? మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు, వాళ్ళ తమ్ముడు. నెక్స్ట్ ఎవరు కావాలి? గూడెం మైపాల్ రెడ్డి కావాలి. మరి గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయి అసలే రిగ్గింగ్ చేసి గెలిచే మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఆయన అరెస్ట్ చేయదు. అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళైండ్రు, ఎవరు బిచ్చగాలైండ్రు? ఓటర్లు పిచ్చోళ్ళైండ్రు. పటంచేరు ప్రజలారా, ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి, ఇక్కడైనా మేలుకోండి. ఈ గూడెం మైపాల్ రెడ్డి గనక కాంగ్రెస్లోకి వస్తే మీరందరూ బట్టలు చింపి ఎమ్మెల్యేని కూడా చూడకండి. ఈ మైనింగ్ ఏదైతే క్రషర్లు ఉన్నాయో రాత్రిపూట కూడా పర్మిషన్ లేకుండా ఎట్లనైతే ఇసుక తవ్వుతుర్రో, ఎట్లనైతే క్రషర్ నడుపుతుండో, ఎట్లనైతే ఎంతో మందిని గుద్ది సంపించిండో యాక్సిడెంట్లు చేసి మైపాల్ రెడ్డి, ఆ ఉసురు ఉట్టికనే పోలే, ఉసురు ఖచ్చితంగా మైపాల్ రెడ్డికి తగిలింది. అయినా కానీ సిగ్గుశరం లేదు ఆయనకి. ఎట్లనైతే ఈ క్రషర్లు, ఇల్లీగల్ బిజినెస్లు ఎంతోమంది రైతుల జీవితాలను నాశనం చేసి అసైన్డ్ భూముల్ని అప్పనంగా నొక్కేసినటువంటి ఈ గూడెం మైపాల్ రెడ్డిని ఇటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ పార్టీలకు ఇట్లు వస్తే ఏం చేయాలండి? రాళ్లతో కొట్టుడు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ప్రజలకి కోపం రాకుండా చూసుకోండి. శ్రీలంకలో ఏమైంది? శ్రీలంకలో మొత్తం కూడా డబ్బులన్నీ కూడా ప్రాబ్లం అయ్యి వాళ్ళకి తిండి కూడా దిక్కని లేకపోతే మొత్తం నాయకులందరూ కూడా సొమ్ము చేసుకొని బ్లాక్ మనీ అంతా కూడా పెట్టుకుంటే ప్రైమ్ మినిస్టర్ని రోడ్డు మీద కీర్చి, లీడర్లను రోడ్డు మీద కీడ్చి శ్రీలంకలో ప్రజలు కోపం బట్టి కుక్కలు చింపిన విస్తరి చేసారు. బట్టలు చింపి కుక్కను కొట్టినట్టు కొట్టారు శ్రీలంకలో. కావాలంటే శ్రీలంక న్యూస్ ఛానల్స్ వార్తలన్నీ కూడా చూడండి. మొన్న ఏదైతే చపాతీల కోసము, గోధుమ పిండి కోసము, బియ్యం కోసం, పప్పు కోసం, ఉప్పు కోసం శ్రీలంకలో కొట్టుకున్నారాడ మొత్తం పైసలు లేక. జనాల దగ్గర కూడా పైసలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థనంతా కూడా చిన్న భిన్నం చేసి మొత్తం డబ్బులన్నీ కూడా ఈ దొంగల దగ్గర పాడాయి. సో అందుకని ఏం చేసిండు? ఉండబట్టలేక పబ్లిక్కి కోపం వచ్చి రాజకీయ నాయకులే రోడ్డు మీదకి ఇళ్ళకి వెళ్ళి గుంజుకొచ్చి ఇల్లు తగలబెట్టి రాజకీయ నాయకుని పిచ్చ కొట్టిండు. అటువంటి రోజులు రాకుండా తెలంగాణలో రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. అటువంటి రోజులు రాకుండా చూసుకోండి. అంటే ఏ రకంగా ఈ గూడెం మైపాల్ రెడ్డి మీకు షోలో క్యాలీఫ్లవర్లు, పువ్వులు అన్నీ పెడుతున్నాడు అనేది చూసుకోండి. ఇటువంటి ఓడికి మీరు ఓట్లు వేసినందుకు సిగ్గుపడాలి. ఇక తప్పదు, ఇక ఏం చేయలేం. సో దయచేసి ఆలోచించండి. పటంచెరు ప్రజలైతే బుద్ధి చెప్పాలి. ఒక్కరు మాట్లాడితే కాదు, ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుంటే కానీ వీళ్ళ తుప్పోదదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక పెట్టుకుంటాడా, కేసు పెట్టుకుంటాడో, డిఫమేషన్లు వేసుకుంటాడో, మళ్ళీ దాడులు వేస్తాడో, వాళ్ళ కార్యకర్తలాగా అప్పట్లాగా ఫోన్లు చేపిస్తాడో. నాకు ఫోన్ చేసే దమ్ముంటే చేయమని మీ మైపాల్ రెడ్డిని, అర్థమైందా? ఏమన్నా వేసుకోమని. ఆల్రెడీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు పెట్టిరు. బొక్కలేస్తే వేసుకోమని, సంపద సంపమని, కొడితే కొట్టమని, ఏమన్నా చేసుకోమని, అర్థమైందా?